కొట్రా నాయనా. అబ్బా చెమటలు. కష్టమా సాగుతూ. నా శరీరానికి చాలా దెబ్బలు తగులుతాయి కూడా. ఏం చేస్తున్నారు మీరు? ఆగండి 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 ఏమండి, అలా చేయకండి, అది తప్పు. ఏమండి ఆగండి, నేను వస్తున్నా మీ దగ్గరికి. ఆగండి, అది తప్పు. నేను వస్తున్నా మీ దగ్గరికి. ఆగండి ఏమండి, నేను వస్తున్నా. అలా చేయకండి, అది తప్పు. అలా చేయకండి ఏమండి, వస్తున్నా. ఆగండి. ఎవడ్రా నువ్వు? చచ్చిపోదామని శుభమా అంటా వస్తే ఆపేశావు. అది తప్పు, అలా చేయకూడదు, అది తప్పు. ఎవడ్రా నీకు స్వామి? పొట్ట నిండా తిని చచ్చిపోదాం అనుకున్నా కదరా. నిద్రొస్తుంది, ఎప్పుడు చచ్చాలరా నాయనా? వద్దు సార్, అది తప్పు. స్వామి, ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. సార్ అలా చేయకండి. కాదు, నేనంటే చచ్చిపోదామని వచ్చాడు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఈ ప్రాంతంలో నిన్నెప్పుడు చూసినట్టే లేదే. చెప్తే నువ్వు అన్న అరుస్తావా తీరుస్తావా? ఎందుకంటే కాసల ముందు నేను కూడా చనిపోతాను. నువ్వు కూడా చచ్చిపోదాం అనుకున్నావా? సాగు కబురు కూడా భలే చల్లగా చెబుతున్నావే. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేవాడు. కోవిడ్ వచ్చినాక జాబ్ పోయింది. ఆ తర్వాత జాబ్ రాదు. వచ్చిన నేను కోరుకున్న జాబ్ రాదు. జాబ్ చేసిన జాబ్లో ఫోకస్ చేయలేకపోతే, అందుకే చాలా ఫ్రస్ట్రేటెడ్ అయిపోయాను. చాలా అంబిషన్ ఉండేది నాకు. కానీ ఒక గొప్ప మాట, ప్రపంచమంతా తిరిగిన దొరకని ఒక పరిష్కారం ఈ భారతదేశంలోనే దొరుకుతుంది. ఈ పరిష్కారం ఈ భారతదేశంలో. పరిష్కారం కోసం వచ్చావా? అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటి, ఏమనైనా ఫ్రెండేగా అర్థమైందిలే. అలా కాదండి, సంజీవని అనేది అన్ని సమస్యలకు పరిష్కారం అన్నమాట. ఇది ఈ భారతదేశంలో. ఆహా, పెళ్లి చేసుకొని తీసుకెళ్తాకేగా. ఇంకేం సమస్యలకి? నేను ఆశ్చర్యపోయాను ఈ దేశంకి వచ్చినాక. ఈ దేశం విలువ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళ క్లాసులు తెలియదు. ఈ దేశంలో సంజీవని ప్రపంచమంతా తిరిగిన దొరకని సంజీవని, దొరకని పరిష్కారం ఈ దేశంలోనే ఉంటుంది. కానీ దాని గురించి ఈ దేశంలో ఉన్న వాళ్ళకి అసలు తెలియదు. ఇంతకీ మీ దేవురేటి?
కోరియా. ఓహో, పక్కన కోతులుండే ఊరా? కాదు, చాలా దూరం, వేరే దేశం. నుంచి 10 దేశమా? ఈ ఊర్లో కొండేటి లేదేంటి? ఈ కొండ మీదే దూకి సావాలా? అలా కాదు, నా వైపు చెప్పాలంటే ప్రపంచం అంతా తిరిగిన తర్వాత నాకు తెలిసింది, నాకు కావలసిందే పరిష్కారం ఈ దేశంలోనే ఉంది. కానీ ఈ దేశం విలువ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు తెలియదు. ఆహా, ఏ కొట్లో దొరుకుతుంది ఎంతది? ఈ దేశంలోనే ఈ కొండలో ఇక్కడే. కొండలో దొరుకుతుందా? కానీ దానికి పదీసది ఏమన్నా బంగారమా? కాదు, ఇది బంగారం కాదు, ఎక్కువ విలువైనది. దానికోసం మనకు కష్టపడాల్సి ఉంటుంది. ఆహా, విలువైందంటే లావుగా ఉంటుందా బాగా? కాదండి, నువ్వు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నావా? తీసుకెళ్ళి ప్లేస్ కూడా రావాలి కదా, అవును మరి. నీ మాట కూడా వినాలి కదా. ఆహా, అవును మరి. ఆహా, నేను టీలో చూసా, ఇలాంటి వాళ్ళని చాలా మంది జనాలు ఎత్తుకెళ్ళి అమ్మేసేస్తారంటగా. అలాంటివి ఏం లేదు, అవి సినిమాలో జరుగుతాయి. నేనైతే ఇక్కడ సంజీవని కోసం వచ్చాను, ఎందుకంటే నాకు తెలుసు ఈ సంజీవని కేవలం భారతదేశంలోనే జరుగుతుంది. అది దొరికితే నాకు కూడా ఇస్తారా? మీరే ఎత్తుకెళ్ళిపోతారా? అది మీకు కూడా అవసరం, నాకు కూడా అవసరం. నీకు కావాల్సింది నాకు కావాలి, నాకు కావాల్సింది మీకు కావాలి. ఒక సరైన మార్గంలో జీవితం గడపాలి, అంతే కదా నాకు కావాల్సింది. అయితే ఈ పరిష్కారం కోసం మనకు కష్టపడాల్సింది. నువ్వు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నావా? ఓకే, డన్. ఇక్కడి నుంచి బయలుదేరు. ఏంటి సిద్ధం అంటే డామ్ అంటావా? కాదు, నేను ఎస్ అంటే మనము కోరుకుంటే అన్నీ చేసుకోగలం. We can do it if we think we can. అర్థమైందా? ఓకే ఓకే.